శాకాహారి భవ ఆత్మజ్ఞాని భవ. శాకాహారిగా జీవిస్తే మౌనం అర్థమవుతుంది. మౌనంగా జీవిస్తే ధ్యానం సులువుగా కుదురుతుంది. ధ్యాన సాధన చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో జీవిస్తే పరమాత్మ అవగతమవుతుంది. ఆత్మే పరబ్రహ్మం అని అర్థమవుతుంది. ఆత్మ పరమాత్మగా జీవిస్తే జీవుడే దేవుడని తెలుస్తుంది. జీవుడిని దేవుడిగా చూడగలిగితే దేహం దేవాలయం అవుతుంది. దేహంను దేవాలయంగా చూసుకుంటే శ్వాసే గురువు అని తెలుస్తుంది. శ్వాసే గురువు అయినప్పుడు సమయం సాధన అవుతుంది. సమయమే సాధనగా జీవిస్తే సహనం వస్తుంది, ప్రగతి లభిస్తుంది. సహనమే ప్రగతి అయితే అనుభవం జ్ఞానం కలుగుతాయి. అనుభవమే జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయితే దానం ధర్మం అవుతుంది. దానమే ధర్మంగా జీవిస్తే ధర్మమే పుణ్యం అవుతుంది. జీవితం ధర్మం పుణ్యం అయితే జీవం సత్యం అవుతుంది. అదే ఆత్మే పరబ్రహ్మం. ధ్యానమే నిత్యం సత్యం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. ధ్యానం వలనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. శ్రద్ధ ఈజ్వల్ టు శాకాహారం, సబూరు ఈజ్వల్ టు సహనం ఈజ్వల్ టు ధ్యానం.